గాజులు వేసుకోవడం ఏదైతే ఉందో, ఇక్కడ మనకి ఈ మెన్స్ట్రల్ సంబంధించినవి, గైనిక్ సంబంధించినవి అండ్ ఈవెన్ మేల్ సంబంధించినవి కూడా స్టిమ్యులేట్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ మర్మాస్ ఉన్నాయి. సో మగవాళ్ళు కంకణాలు వేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళు గాజులు. అవి కూడా మట్టి గాజులు, చాలా హెవీ వేసుకునేది. సో చక్కగా స్టిమ్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం పెట్టుకుంటున్న బొట్టు కూడా ప్లాస్టిక్ బొట్టులో ఏవో పెట్టుకుంటున్నాం. బట్ పూర్వం కుంకుమ రాయితోని తయారు చేసిన మెర్క్యూరీ ఎక్స్ట్రాక్ట్ ఉన్న బొట్లే పెట్టుకునేవాళ్ళు. అలాగే మనం కాళ్ళలో గజ్జలు, కంకణాలు వేసుకునేవాళ్ళు. సో అక్కడ చాలా కీలకమైన నాడులు ఉండేవి. ఆ నాడులు స్టిమ్యులేట్ అవ్వడం వల్ల డెలివరీ చాలా ఈజీగా అవుతాయి లేడీస్కి. అండ్ హార్మోన్స్ రెగ్యులేషన్ కానీ ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తుంది. SP6 అని అక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ నాడి స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మ్యాక్సిమం లేడీస్కి రిలేటెడ్ ఇప్పుడున్న కాంప్లికేషన్స్ PCODలో కారణం ఏంటి అంటే ఆ నాడి సరిగా స్టిమ్యులేట్ అవ్వకపోవడం. మన పూర్వీకులందరికీ ఈ నాలెడ్జ్ ఉండింది. చెప్పాలంటే జనరేషన్ టు జనరేషన్ రీజనింగ్ పోయింది. ఎప్పుడైతే ఇన్వేషన్స్ ఎక్కువైపోయినాయో రీజనింగ్ అనేది పోయింది. ఇంకా మనం కల్చరల్గా వాడుతున్నాం. కానీ దాని వెనుకున్న గొప్ప సైంటిఫిక్గా ఇప్పుడు ప్రజెంట్ శాస్త్రీయంగా ప్రూవ్ అయింది ఏంటంటే అక్కడ నాడులు స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల మీకు PCODలు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, అట్ ది సేమ్ టైం సర్వైకల్ క్యాన్సర్ కూడా రాకుండా నివారించడానికి కూడా, అక్కడ ట్యూమర్స్, సిస్ట్లు ఫామ్ అవ్వకుండా ఉండడానికి కూడా పనిచేస్తుంది. అండ్ మగవాళ్ళకు కూడా అక్కడ స్టిమ్యులేషన్స్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ, మేల్ సంబంధించిన ఎన్నో ఇష్యూస్ ఉంటాయి కదా, అవి కూడా రాకుండా ఉంటున్నాయని చెప్పేసి శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. దానికి సంబంధించిన జర్నల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. అలా మెట్టలు వేసుకోవడం, దానివల్ల మీకు సంబంధించిన ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఆ నాడి స్టిమ్యులేట్ చేయడం వల్ల మీ బాడీలో కొన్ని ఇంటర్నల్గా ఓపెన్ అవ్వడము అవన్నీ జరుగుతూ ఉంటుంది. అంటే హార్మోన్స్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. అట్లా మన కట్టు బొట్టులో ఉన్న దాంట్లోనే ఈ వైద్యాన్ని ఇంక్లూడ్ ఇది ఒక లైఫ్ స్టైల్గా ఉండింది. అర్థమైంది కదమ్మా.